అమ్మవారి యొక్క 92వ నామం కులాంగనాయై నమః. కుల అంటే కుల సంబంధమైన, అంగన అంటే స్త్రీ, కులాంగన అంటే కుల స్త్రీ అని. కుల స్త్రీ అంటే కులము, వంశము, శీలము, మానము, మర్యాద, పాతివ్రత్యము మొదలైన వాటి యందు సత్ప్రవర్తన స్వభావాదులు కలిగిన స్త్రీ అని అర్థం. కుండలిని యోగానికి సంబంధించిన కుండలిని శక్తి అనే అమ్మవారు కూడా ఇన్ని ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగింది కాబట్టి కులాంగన అన్నారు. కుండలిని యోగానికి సంబంధించిన కుండలిని శక్తి అనే అమ్మవారు కూడా ఇన్ని ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగింది కాబట్టి కులాంగన అన్నారు. ఈ కుండలిని యోగానికి సంబంధించిన శ్రీ విద్య కూడా గోప్యంగా, శుచిగా, పవిత్రంగా, నియమ నిబంధనలతో అభ్యసింపబడుతుంది. కులార్ణవ తంత్రంలో అన్యాస్తు సకలా విద్య ప్రకటా గణికా ఇవ ఇయంతు శాంభవి విద్య గుప్త కులవధూరివ అని చెప్పబడింది. ఇతర విద్యలు వేశ్యల వలె బాహ్య ప్రకటన రీతిలో ఉంటాయి, కానీ శ్రీ విద్య మాత్రం కులాంగన వలె గుప్తంగా ఉంటుంది అని ఈ శ్లోకానికి అర్థం. శ్రీ విద్యను అతి పవిత్రమైన భావంతో మాతృస్వరూపుడిని ఆరాధించినట్లు అభ్యసించి ఆరాధించాలి. కాళికా తంత్రంలో ఈ విద్యాభ్యాసం గురించి చాలా చిత్రంగా చెప్పబడుతుంది. ముందు స్వశక్తి యందు, తర్వాత పరశక్తి యందు కూడా అభ్యాసం చేయాలిట. గార్హ్యపత్య ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో స్వశక్తిని అనగా భార్యను, అన్ని సమయాల్లోనూ పరశక్తిని అనగా ఇతరుల భార్యలను తల్లిగా భావించిన వారికే శ్రీ విద్య పవిత్రంగా అందుతుంది అని దీని అర్థం. రామకృష్ణ పరమహంస తన భార్య అయిన శారదాదేవిని ఈ విధంగానే భావించి కాళికాదేవిని ఉపాసించాడు కదా, అంతే కదా. అందుకని ఇంత చక్కగా చెప్పారు ఇక్కడ. గార్హ్యపత్యని, గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు తప్ప మిగిలినటువంటి సమయాల్లో స్వశక్తిని అంటే తన భార్యను, అన్ని సమయాల్లోనూ పరశక్తిని అనగా ఇతరుల భార్యలను తల్లిగా భావించిన వారికే శ్రీ విద్య పవిత్రంగా అందుతుంది అని దీని అర్థం. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎంత అర్థం చేసుకోగలమో మనం వీటిని. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.